Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. తెలంగాణ పాలిసెట్ 2025 రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఒక బిగ్ రిమైండర్ చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్, రేపు అంటే 19th April 2025 మనము పాలిసెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. సుమారుగా మనకు వచ్చిన అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పేపర్ న్యూస్లో వచ్చిన న్యూస్ ఏంటంటే 12th April వరకు సుమారు ఒక 80,000 అప్లికేషన్లు వచ్చినట్టు ఒక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో మ్యాక్సిమం ఒక 82,000 వరకు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని రాస్తున్నారు. సో స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే రాయడం అందరూ రాస్తారు, 10th క్లాస్ మొన్ననే ఎగ్జామ్ రాశారు కాబట్టి. బట్ ఆ ఎగ్జామ్ని ఒక సీరియస్నెస్తో రాసి ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకొని ఒక టాప్ కాలేజీలో డిప్లొమా చదువుకొని దాని నుంచి మనము ఈసెట్ బీటెక్ అలా మనం అనుకున్న గోల్ని రీచ్ కావడానికి ఒక ఇంజనీరింగ్ చదివితే మనం అనుకున్న గోల్ రీచ్ కావడానికి పాలిసెట్ అనేది ఒక చాలా సులువైన మార్గం. అదేవిధంగా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, చాలా మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ ఎవరైతే పాలిసెట్ 2025 ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్, మీరందరూ ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని రాయాలి. ఎస్, ఎందుకంటే మీరు ఏప్రిల్లోనే జస్ట్ రీసెంట్గా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్షన్ ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్లో మీకున్న సబ్జెక్ట్ని ఇంకా కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి, ఇంకా అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో బిట్స్ ఎలా అడుగుతాడో తెలుసుకోవడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ ఇక్కడ పాలిసెట్ 2025 వాళ్ళకి టెస్ట్ సిరీస్ని రిలీజ్ చేస్తున్నాం స్టూడెంట్స్. దీంట్లో 26 చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిలో 26 చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి. తర్వాత 5 మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం. తర్వాత 5 ఫిజిక్స్ గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా 5 కెమిస్ట్రీ గ్రాండ్ టెస్ట్లు. ఇవన్నీ రాసుకున్న తర్వాత మీరు 5 మాక్ పాలిసెట్ ఎగ్జామ్స్ కూడా రాయండి. అంటే యావరేజ్గా 26 చాప్టర్ ఎగ్జామ్స్, 26 + 1 2 3 4 20 అంటే నియర్లీ మీరు ఒక 46 ఎగ్జామ్స్ అన్నీ మనము May 11th లోపు కంప్లీట్ చేసుకొని May 13th రోజు మీరు మీ కెరీర్లో ఒక మొట్టమొదటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని రాయడానికి ఫుల్ కాన్ఫిడెన్స్గా వెళ్తారు స్టూడెంట్స్. సో నేను ఇక్కడ చెప్పే సలహా ఏంటంటే మీరు ఎలాగూ పాలిసెట్ ఎగ్జామ్ని రాస్తున్నారు, సో ప్రిపేర్ అవుతూ రాస్తే మాత్రం మీకు 100% మీరు అనుకున్న ర్యాంక్, అదేవిధంగా మీరు బీటెక్లో మంచి ఒక ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీరు ఈజీగా ఒక మంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలంటే మాత్రం దానికి ఉన్న ఏకైక మార్గం, దానికి ఉన్న ఒక బెస్ట్ సొల్యూషన్, దానికి ఉన్న బెస్ట్ స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే మాక్ టెస్ట్ రాయడం, నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయడం. దానివల్ల స్టూడెంట్స్కి ఏమవుతుందంటే అకాడమిక్లో చదువుకున్న పాయింట్స్ని ఒక ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, ఆ ఎగ్జామ్లో ఆన్సర్ని మనం ఎలా చేయాలి అదొకటి తెలుస్తుంది. అదేవిధంగా రెండవది టైం మేనేజ్మెంట్. ఎందుకంటే డిస్క్రిప్షన్లో మనము ఎగ్జామ్స్ రాస్తాం, అక్కడ చాలా టైం ఉంటుంది కాబట్టి రాసుకోవడానికి అక్కడ స్టూడెంట్ అనేవాడు టెన్షన్ పడడు. బట్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1 నిమిషమే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఆ టైం మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవాలి. కాబట్టి నేను ఇచ్చే యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీకు సలహా ఏంటంటే పాలిసెట్ అప్లై చేసిన వాళ్ళందరూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఒక మంచి ర్యాంక్ సంపాదించాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. మరి దీనికి మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీరు saimedha.in మన యాప్ పేరు వచ్చేసి saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి, మీ నేమ్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు పాలిసెట్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అని ఒక మీకు యాప్ కనబడుతుంది. ఆ యాప్ని క్లిక్ చేయండి. ఆ యాప్ని క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ పేమెంట్ జస్ట్ 1000 రూపీస్ ఓన్లీ అని ఉంటుంది. ఆ 1000 రూపీస్ నోన్ మీరు డైరెక్ట్గా పేమెంట్ కెన్ బి డన్ డైరెక్ట్లీ. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసేసి మీరు 1000 రూపీస్ క్లిక్ చేసుకొని ఆ యాప్ని మీరు పర్చేజ్ చేసుకొని ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే ఈరోజు April 18th
అంటే సుమారుగా మనకి ఇంకా ఏప్రిల్లో 12 డేస్ ఉన్నాయి. కరెక్ట్గా మళ్ళీ మేలో ఒక 10 డేస్ అనుకున్నా కూడా ఒక 22 డేస్ ఉన్నాయి. కాబట్టి మీరు చదువుకున్నారు ఆల్రెడీ. ఆ చదువుకున్న దాన్ని ఆ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ప్లస్ ఆ క్వశ్చన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ సొల్యూషన్ కూడా చూసుకొని మీరు మంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారు. సో పాలిసెట్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఒక మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.